దినం అనేక ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందామా. కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు మహారాజు మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు. కాబట్టి దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరి. దావీదు ఎవరండి? ఒక గొర్రెల కాపరి. ఆయన ఒక కాపరే. అలాగే మరి గొర్రెల కాపరైన దావీదుని ఏం చేస్తాడు? దేవుడు ఇశ్రాయేలుని పరిపాలించడానికి తీసుకొచ్చాడు. ఎవరినంట? ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి ప్రజలకి కాపరిగా మార్చాడు. గొర్రెలు కాసేవాడిని తీసుకుని వచ్చి ఎవరిని కాయడే తీసుకొచ్చాడ? తన ప్రజలను పాలించడానికి దేవుడు తీసుకుని వచ్చాడు. దావీదు మహారాజుకి 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఒక అనుభవం గొర్రెలు కాసే అనుభవం, 2 అనుభవం మనుషులను కాసే అనుభవం కూడా ఆయనకి ఉంది. 2 అనుభవాలు దావీదు మహారాజుకు ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నా కాపరి యెహోవా. ఎవరంట? యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే నేను కాపరిని అయినప్పటికీ మనుషులకి కాపరినే, గొర్రెలకి కాపరిని అయినా సరే నాకు ఒక కాపరి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకేమీ లేమి కలగదు. కాపరి ఎందుకు చెప్పండి? ఒక గొర్రెలకి లేమి అంటే కరువు లేకుండా పోషించడానికి ఒక కాపరి కావాలి. పొద్దున్న ఏం చేస్తాడు కాపరి? గొర్రెలను తీసుకెళ్ళి మేపటానికి వెళ్తాడు. గొర్రెలు తీసుకెళ్ళి కొండలకి, లోయలకి, అడవికి వెళ్ళి ఏం చేస్తాడు? గొర్రెలు మేపుకొని వస్తాడు. కాబట్టి ఆ కాపరి ఉంటేనే అవి మంచిగా ఆహారం తినగలవు. వాటికి సమృద్ధిగా ఆహారం పెడతాడు. లేదంటే దోతి ఉండదు, కర్రతో ఏం చేస్తాడు? చెట్లన్నీ వంచి ఆ కొమ్మలు కొట్టి ఆ ఆకులన్నీ కూడా వాటికి పెడుతూ ఉంటాడు. అంత మాత్రం కాదు, ఈ అడవిలోకి వెళ్ళినప్పుడు సింహము, పులి, ఎలుకబంటు, తోడేళ్ళు, ఇంకేంటి నక్కలు, ఏంటి ఇలాంటివన్నీ జంతువులు, క్రూర జంతువులు వచ్చి వాళ్ళు చంపుకొని అంటాయి. దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఎవరు వచ్చారంట? సింహం వచ్చిందంట, ఎలుకబంటి వచ్చి ఏం చేస్తుందంట? మందలో ఒక పిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నాయంట. దావీదు పరిగెత్తుకుని వెళ్ళి వాటిని కొట్టి గొర్రె పిల్లని రక్షించి సింహాన్ని, ఎలుకబంటి 2 ఏం చేశాడంట? చీల్చి చంపేశాడంట. కాబట్టి కాపరి అనేవాడు లేకపోతే గొర్రె పిల్లలకి ఆహారం ఉండదు, కాపుదల రక్షణ అనేది ఉండదు. ఆ గొర్రె పిల్లలో ఎదగడానికి కూడా అవకాశము ఉండదు. అందుకే ఇక్కడ చదువుచున్నాము, దావీదు గొర్రెలకి కాపరిగా ఉన్నాడు, మనుషులకి కాపరిగా ఉన్నాడు. ఆ మాట చదువుతారా? 78వ కీర్తనలో దేవుడు మాట్లాడుస్తాడు. గొర్రెలు కాసుకుని పట్టుకొని వచ్చి నేనేం చేశాను అన్నాడు దేవుడు. నా యొక్క ఇశ్రాయేలు ప్రజలను కాయడానికి తీసుకొచ్చా అంటున్నాడు. కీర్తన గ్రంథము 78వ కీర్తన 70వ వాక్యం, 71వ వాక్యం మీరు చదవచ్చు. 78వ కీర్తన 70వ వాక్యం, 71వ వాక్యాన్ని చదవచ్చు. తన దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను పెంచుటకు వెంబడించుటకు మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఇక్కడ చూడండి, దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు. తన దాసులైన దావీదుని కనుగొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించాడు. ఎక్కడి నుంచి అంట? గొర్రెల దొడ్లో దావీదు ఏం చేస్తాడంటే గొర్రెలు కాసేవాడు. అలాంటి గొర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును, కార్యములందు నేర్పరి వారిని నడిపించును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు కూడా నిజంగా ఒక మంచి కాపరే. గొర్రెలకు కాపరి ఉన్నాడు, మనుషులకి కాపరి ఉన్నాడు. అయితే దేవుడు అతనికంటే మంచి కాపరి. ఎవరంట? దేవుడు ఎవరంట? అతనికంటే మంచి కాపరి. ఎందుకని? దావీదు ఒక తప్పు చేశాడు. ఏం చేశాడు? బత్షెబాను తెచ్చుకొని తన భర్తను ఏం చేశాడంట? చంపేశాడు. అప్పుడు దావీదు మంచి కాపరా? దావీదు మంచి కాపరా? కాదు, తప్పు కాపరి, తప్పు అయిన కాపరి.
కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాము, అందుకే దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. ఇక మనం చూసినట్లయితే ఒక గొర్రెలకి ఒక కాపరి ఏ విధంగా చేస్తాడో దావీదు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి దావీదు మహారాజుకి గొర్రెలు కాసే అనుభవం ఉంది, మనుషులు కాసే అనుభవం ఉంది, పులులతో సింహాలతో యుద్ధం చేసి చంపగలిగే అనుభవం కూడా ఆయనకే ఉంది, దేవునితో కలిసి జీవించే అనుభవం కూడా దావీదుకే ఉంది. అందుకని మన అందరం కూడా ఈ దినాల్లో మనకి ఒక కాపరి ఉండాలి. ఎవరంట? మన ఇంటికి ఒక యజమానుడు ఉండాలి, గొర్రెలకి ఒక కాపరి ఉండాలి. కాబట్టి మన ఇంటికి యజమానులు లేకపోతే ఆ ఇల్లు చీకటిగా ఉంటుంది, ఆ ఇంటికి ఎవరు దిక్కు ఉండదు. కాబట్టి పెద్ద అనేది ఒక మనకి ఇంటికి యజమానుడు ఉండాలి. అలానే గొర్రెలకు కూడా ఎవరునంట? కాపరి. దేవుడు ఏమన్నాడు? గొర్రెలు కాపరి లేని గొర్రెలు వలె చెదిరిపోయినారంట. ఎవరు వాళ్ళు? యోహాను గారికి శిష్యులు. యోహాను గారిని చంపగానే ఆయన శిష్యులు అందరూ ఏమైపోయారంట? పారిపోయారు అందరూ కూడా. వింటారా? యోహాను గారిని చంపగానే గొర్రెలు చెదిరిపోయింది ఏంటి. కాబట్టి దేవుడు వాళ్ళని కనికరపడి మళ్ళీ వాళ్ళని ఆదరించి వాళ్ళని కూడా ధైర్యపరిచి మళ్ళీ వాళ్ళు కూడా సేవనిచ్చి మళ్ళీ దేవుడు ముందు నడిపించినాడు. అందుకనే ప్రతి మనిషి కూడా మన పైన నాయకుడు ఉండాలి. మన పైన ఎవరు ఉండాలి? నాయకుడు అనేవాడు ఉండాలి. ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం? మంచి ఆహారం తింటాం. ఏ ఆహారం అంటే? మంచి ఆహారాన్ని మనం ఆత్మీయంగాను శారీరకంగాను తినాలి అంటే కనుక మనకు మంచి కాపరి మనకి కావాలి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పరచుదును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఏమన్నంట? మంచి మేతగల చోట నేను వాటిని ఏం చేస్తున్నాడు? మేపెదను. ఎందుకంటే దేవుడు ఒక మంచి కాపరి. ఎవరంట? దేవుడు ఒక మంచి కాపరి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతా అని చెప్పేసి ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తాడు? 11వ వాక్యంలో ప్రభుని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక్క గొర్రెల యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిదంట? దేవునిది. ఆ గొర్రెలు అంటే ఎవరండి? ఇశ్రాయేల్ యొక్క ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏమంటున్నాడు? గొర్రెలు అంటున్నాడు. ఏమన్నాడంట? గొర్రెలు అంటే కాపరు కలిగినవి. కాపరు ఉంటేనే అవి గొర్రెలుగా కనబడుతున్నాయి. రెండోది, ఆ కాపరు ఉన్న గొర్రెలు మాత్రమే చక్కగా నడిపించబడతాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అన్యాయంగా వదిలేయకుండా ఎన్ని తప్పులు చేస్తే వాళ్ళు శిక్షించి మళ్ళా వాటిని కాపాడుకుంటూ వాటికి కాపరగా ఉండి దేవుడు ఏం చేస్తాడంట? ముందుండి నడిపించాడు. అందుకని ఏమన్నాడు? 14వ వాక్యం ఏమన్నాడు ఆయన? నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, యెహోవా అంటే ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద, ఇశ్రాయేలు యొక్క దేశంలో ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడు, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతుల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. కాబట్టి దేవుడు చూడండి బలమైన ఆహారాన్ని పెట్టాలని కోరుతున్నాడు. కాబట్టి ఒక గొర్రెల కాపరి ఏమనుకుంటాడు? గొర్రెలకి ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎంత ఎత్తైనా సరే, ఆ బలమైన పర్వతాలకైనా సరే వెళ్ళి ఏం చేస్తాడంటే వాటికి బలమైన ఆహారం పెట్టాలని చెప్పేసి కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని త్యాగం చేసి కష్టపడి వాటిని నడిపించుకుంటూ వెళ్తాడు. కాబట్టి మన దేవుడు కూడా మనకి ఏమి ఇవ్వాలని కోరుతున్నాడు? బలమైన ఆహారము. చెప్పండి అందరూ, ఏ ఆహారం అంట? బలమైన ఆహారము. మనం బలహీనంగా ఉండాలని దేవుడు ఉద్దేశం కాదు. ఆత్మీయంగా బలంగా ఉండాలి, శారీరకంగా మనము బలంగా ఉండాలి. ఆత్మీయంగాను బలంగా ఉండాలి, శారీరకంగా ఎలా ఉండాలంటే మనము బలంగా ఉండాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనకి మంచి మేత కలిగిన వారిగా ఉంచాలని కోరుచున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి రాస్తుంది, ఆషేరు అనే అతని దగ్గర ఆహారం బలముగా ఉందంట. ఆదికాండము 49వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఆషేరు దగ్గర 49:20 ఆదికాండం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఇక్కడ మనం చదువుతున్నాం
ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడు ఇచ్చును. శ్రేష్టమైన ఆహారం ఉందంట, రాజులకు తగిన మధురమైన ఆహార పదార్థాలు కూడా అతని దగ్గర ఉన్నాయండి. అందుకని మనము ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఆహారం పొందాలంటే మనకి కాపరి ఉండాలి. ఎవరున్నారంట? దేవుడు లేకుండా మనం వెళ్ళకూడదు ఎక్కడ కూడా. ప్రభువా, ఈ ప్రయాణంలో మీరు కాపాడని చెప్పి ఏం చేయాలి? మనము ప్రార్థన చేసుకోవాలి. నా చిన్నప్పుడు మా పెద్దమ్మ యేసుప్రభుని మొట్టమొదటి నమ్ముకుంది. అయితే మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఊరు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమనేవాడిని. ఆమె ఏం చేస్తుందంటే ముందు వాక్యం తీసేది. నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును, ఇది మొదలుకొని యెహోవా నిరంతరము నిన్ను కాపాడునని ఆ వాక్యాన్ని చదివించి ఆమె ప్రార్థన చేసి నన్ను పంపించేది. ఏనాడు ఏ అపాయం కూడా నాకు రాలేదు. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, కానీ దేవుడు నన్ను మాత్రం కాపాడు. ఆమె ఆ వాక్యం చదివించి నాకు ప్రార్థన చేసి పంపించేది. కాబట్టి మనం కూడా ఇంటిలోంచి మనం ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉదయాన్నే ఏం చేయాలంట? వాక్యం చదివి ప్రార్థన చేసుకొని మనము వెళ్ళాలి. అప్పుడు ఎవరు వస్తారు మన వెనకాల? దేవదూతలు మన వెనకాల వస్తారు. దేవుడికి చెప్పాలి మనం, అయ్యా నేను వెళ్తున్నాను, నా ప్రయాణంలో ఆటంకాలు తొలగించి అపాయం కానీ, యాక్సిడెంట్ కానీ, మరణం కానీ లేకుండా మీ దూతలు పంపించి నన్ను కాపాడని చెప్పి దేవునికి ప్రార్థన చేసి మనం వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నా కుమారుడు వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి నా కుమార్తెని ఏం చేయాలంట? కాపాడి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొని రా అని బాధ్యత ఎవరికి అప్పగిస్తాడు? దేవుడు దేవదూతకు అప్పగిస్తాడు. అందుకని మనం తొందరపడి ప్రయాణం చేసి వెళ్ళిపోకూడదు. ఉదయాన్నే లేచేవాడు తొందరపడి లెగ్గకూడదు. ముందు ప్రార్థన చేసిన తర్వాతే లెగాలి. ముందు నేను ఎప్పుడైనా నాకు మెలకు వస్తే చాలు, అది అర్ధరాత్రి 2 అవని 3 అవని, ప్రభా నూతన దినం ఇచ్చావు, ఆయుష్ పొడిగించావు, సజీవులో నిలబెట్టావు, ఈ దినమంతా మీ కృపనివ్వండి, అభిషేకాన్ని ఇవ్వండి, మీ సన్నిధి తోడుగొంచండి, మీ చిత్తలేకుండా ఏది జరగకూడదు, ఈ దినమంతా ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి అన్ని నేను ప్రార్థన చేసి లెగుస్తాను. లేచేటప్పుడు కూడా మనం ప్రార్థన చేయకుండా లెగ్గకూడదు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేసే బయటికి వెళ్ళాలి. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఆషేరు దగ్గర ఏముందంట? శ్రేష్టమైన ఆహారం ఉంది, రాజులు తగిన మధుర ఆహార పదార్థాలు అతని దగ్గర ఉన్నాయంట. అందుకని మనం అందరం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు మంచి కాపరిగా ఉన్నాడని మనం గుర్తించాలి. ఆయన్ని మన కాపరిగా ఉండమని దేవుణ్ణి మనము అడగాలి. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఎందుకంటే దేవుడు మంచి కాపరిగాను, మంచి మేత, బలమైన ఆహారాన్ని ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన పర్వతాల మీద తీసుకెళ్ళి ఉన్నత స్థలంలో మంచి ఆహారాన్ని దేవుడు పెడుతున్నాడు. అందుకని మన యొక్క జీవితంలో దేవుడే మనకి కాపరి. ఎవరంట? దేవుడే మన కాపరి. దారి తప్పిపోకుండా మన అందరిని ఏం చేస్తాడంట? తన దారిలో నడిపించడానికి ఒక కాపరిగా ఆయన మారిపోయినాడు. ఎవరైనా? యేసుక్రీస్తు కూడా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 వాక్యం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 వాక్యం. యేసుక్రీస్తు కూడా ఒక మంచి కాపరిగా మారిపోయినాడు. మీరు గొర్రెల వరి దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ మనం చదువుతున్నాము, ఏమని మనం చదువుతున్నాం? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడంట? గొర్రెల కాపరిగా. ఎలా ఉన్నాడంట? గొర్రెల కాపరిగా. ఇదే 1 పేతురు 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 4వ వాక్యం. 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి. ఏ కాపరి అంట? ప్రధాన కాపరి. ఆయన వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాడంటే వాడబారిన మహిమ కిరీటాన్ని మనకి ఇస్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? ఆయన కాపరిగానే వస్తాడంట. ఎలా వస్తాడంట? కాపరిగానే వచ్చి మనకి ఏం చేస్తాడంట? కిరీటాన్ని పెడతాడంట. ఏ కిరీటం? మహిమగల కిరీటం. మహిమగల కిరీటాన్ని పెట్టి పరలోకులు ఆయనతో మనల్ని ఉంచుకుంటాడు. కాబట్టి మనందరూ ఎలా ఉన్నా అంటే దారి తప్పిన గొర్రెల వలె. ఎలా ఉన్నంట? దారి తప్పిన గొర్రెల వలె మనం ఉంటే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే మనకి బలమైన ఆహారం పెట్టి బలవంతులుగా ఉంచాలని చెప్పేసి ఈ లోకానికి ఆయన మన కోసము వచ్చినాడు. రెండోదిగా మనము ఆయన చూసినట్లయితే కాపరి ఏం చేస్తాడంటే బలమైన ఆహారం పెట్టే మాత్రం కాదు, వాటి గురించి విచారం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 1వ వాక్యం చూడండి.
ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 1వ వాక్యంలో ఆయన విచారణ చేస్తున్నాడు, ఎంక్వైరీ చేసుకున్నాడు, ఎలా ఉన్నాయి ఏం చేస్తాని ఎంక్వైరీ చేస్తున్నాడు ఆయన. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. చాలు, 8వ వాక్యం చదవండి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు, మరియు వారు తమ దేశములో నివసింతురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కాపర్ల గురించి చెప్తున్నాడు. 23వ వాక్యంలో యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయొచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇక్కడ కాపర్లుగా ఉండి కూడా ఏం చేస్తారంటే వాళ్ళు గొర్రెల్ని చెదరగొడుతున్నారు. ఏం చేస్తారంట? కాపర్లుగా ఉండి ఏం చేస్తారంట? గొర్రెల్ని చెదరగొడతారు, వాటిని వెళ్ళగొట్టే వరకు కనపడుతున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మేపుతున్నాడు. 2వ వాక్యంలో ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదులుత్రి, ఇదిగో మీ దుష్టులు బట్టి మేమును శిక్షించబోచున్నాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అయితే విచారణ చేస్తాడు, కానీ కాపర్లు విచారణ చేయకుండా వాళ్ళు చెదరగొట్టి అవి ఎట్టిపోయినా కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఈరోజు మన చర్చికి ఎవరైనా ఒక ఆదివారం రాకపోతే నేను ఫోన్ చేస్తాను, లేదా ఒక ఆదివారం అంటే సరే ఏదో పనుండో ఆగారు అనుకుంటాను. నేను వెంటనే ఫోన్ చేసి ఎందుకు రాలా, ఏమైనా అయిందా, ఒంట్లో బాలేదా, వెంటనే అడుగుతాను. నేను అడిగినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది ఫోన్ రిప్లై ఇస్తారు, కొంతమంది ఫోన్ తీయట్లేదు, వాళ్ళు ఏమైపోయారు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి చెదిరిపోతాయి కొన్ని గొర్రెలు. కొంతమంది చెదరగొడతారు, వాళ్ళు మనస్సు చెడగొట్టేవారు, మనస్సు కలవరపరిచేవాళ్ళు అనేకులు ఏం చేస్తారంటే వాళ్ళని దేవుని సంగతి రాకుండా చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇలాంటి కాపర్ల దుష్క్రియలు బట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి ఒక మనిషిని చెడగొట్టినప్పుడు దేవుడు మౌనంగా ఉండడు. ఒక మనిషి ఒక ఆత్మని పాడు చేసినప్పుడు దేవుడు మౌనం ఉండడు. దేవుడు విచారణ చేస్తాడు, దేవుడు లెక్క చూస్తాడు, దేవుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఒక మనిషి మన డ్యూటీకి రాకపోతే అడగమా? ఇంట్లో ఒక పిల్లోడు మన ఇంట్లో లేడు, భర్త ఇంటికాడికి వచ్చాడు, తండ్రి వచ్చినప్పుడు ఏది వాడు కనపడలేదు అడగడా? అడుగుతాడు, విచారణ చేయాలి. అలాగే నేను కూడా సేవకుడు ఉన్నాను, ఇక్కడ రాని వాళ్ళని నేను విచారణ చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళకి ఏమైందో తెలుసుకోవాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, నా బాధ్యత నాకు ఉంది. అలాగే దేవుడు ఏమన్నా అంటే విచారణ చేయకపోతే కనుక వాళ్ళకి ఏమంట? శ్రమ. చెప్పండి అందరూ ఏంటంట? విచారణ చేయకపోతే ఏమైందంటే వాళ్ళకి శ్రమ. నశించే వాటిని చెదరగొట్టి గొర్రెలు కాపర్లకు ఏమంట? శ్రమ. అందుకని నా గొర్రెలు గురించి విచారణ చేయక. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాటి గురించి విచారణ చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. మంద కొరకు విచారణ చేసేవాడుగా ఆయన కనబడుతున్నాడు. ఏ మాత్రం మందని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఒకవేళ ఒక కాపరు మంచిగా లేకపోతే ఇంకో కాపరు నియమిస్తాడు, మందను దేవుడు ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. అందుకని యోహాను సువార్తలో ఒక మాట మీరు చదివితే 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయము 15-16 వాక్యాలు చూడండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు పేతురుకి, నువ్వు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నా గొర్రెలన్నీ నీ చేతికి అప్పగించాలి అంటే కనుక నువ్వు నన్ను ప్రేమించేవాడు అయితేనే నా గొర్రెల్ని ప్రేమిస్తావు. నువ్వు నన్ను ప్రేమించేవాడు కానప్పుడు నా గొర్రెలు నువ్వు ప్రేమించలేవు. బైబిల్ ఏం రాస్తుంది? చూచుచున్న నీ సహోదరిని ప్రేమించ నీవు చూడని నీ దేవుని ఎలాగో ప్రేమిస్తాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేస్తాము? మనుషులు కూడా మనం ప్రేమిస్తాం. అందుకే దేవుడు అన్నాడు, మొదటగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభువా నీకు తెలుసు నిన్ను ప్రేమిస్తానని అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. ఎవరిని మేపనంట? నా గొర్రె పిల్లల్ని. 16వ వాక్యంలో మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావని అడగగా, రెండోసారి అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమన్నాడు. ఇందాక గొర్రె పిల్లలు అన్నాడు, ఇక్కడ గొర్రెలు అన్నాడు. గొర్రె పిల్లలు అంటే విశ్వాసులు, గొర్రెలు అంటే సేవకులు. ఎవరంట? గొర్రె పిల్లలు అంటే ఎవరంట? విశ్వాసులు. గొర్రెలు అంటే సేవకులు. ప్రధాన అపోస్తులు ఎవరండి? పేతురు గారు. పెద్ద అపోస్తులు ఎవరు?
పేతురు గారు. అందరిని సేవకు అభిషేకించింది ఎవరు? పేతురు గారు. కాబట్టి అందరికి సేవకుడు, పెద్ద సేవకుడు ఎవరండి? పేతురు గారు. యేసుప్రభువుకు మొదటి శిష్యుడు ఎవరండి? పేతురు గారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సేవ అంతా కూడా దేవుడు ఎవరికి అప్పగించాడు చెప్పండి? 18వ వాక్యంలో యేసు నా గొర్రెలను మేపుము. ఏమన్నంట? నా గొర్రెలు ఏం చేయాలి? నువ్వు మేపు. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంతా కూడా సంఘం అంతా ఎవరికి అప్పగించాడు దేవుడు? పేతురికి. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. కాబట్టి ఇప్పుడు సంఘం అంతా ఎవరికి అప్పగించాడు? పేతురికి అప్పగించాడు. మరలా ఏం చెప్పాడు? పేతురు, నువ్వు ఏది భూమి మీద బంధిస్తావో అది పరలోకంలో బంధిస్తాను, ఏది నువ్వు భూమి మీద విప్పుతావో అది పరలోకంలో విప్పబడు. అంటే సర్వ అధికారము ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేతురికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు చూడండి, తన గొర్రెల్ని, దేవుడు కాసే గొర్రెల్ని ఎవరికి అప్పగించాడంట? పేతురికి అప్పగించి నువ్వే ఈ గొర్రెలను ఏం చేయాలంట? నడిపించాలని చెప్పేసి దేవుడు అప్పగించి ఉన్నాడు. అందుకని దేవుడు తన గొర్రె పిల్లల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విచారం చేస్తాడు. ఆ గొర్రెలు ఎలాగున్నాయి, గొర్రె పిల్లలు ఎలాగున్నాయి, వాటన్నిటి గురించి ఆయన విచారం చేసేవాడుగా కనబడుచున్నాడు. మరి సేవకులు కూడా బాధ్యత గల సేవకులకే ఆ సంఘాన్ని అప్పగిస్తున్నాడు. బాధ్యత గల సేవకుడికి నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రె పిల్లలు కూడా నువ్వు ప్రేమించగలవని చెప్పి దేవుడు ముందుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతుని అడిగి ఆ తర్వాత ఆ గొర్రెల్ని, గొర్రె పిల్లల్ని అతని చేతికి అప్పగించాడు. పేతురు అనే బండ మీద ఆ సంఘము కట్టబడి స్థాపించబడింది. మొదటి సంఘం ఎక్కడ? కొత్త నిబంధనలో పేతురు. చెప్పండి అందరూ. కొత్త నిబంధనల సంఘం ఎక్కడంట? పేతురు మీద కట్టాడు. సర్వ అధికారం ఆయన చేతికి అప్పగించాడు. అందుకనే మన అందరం కూడా దేవుడు కాపరగా ఉండి మనం విడిచిపెట్టట్లా. ఎప్పుడు కూడా ఆయన ఒక పక్కన కాపాడుతుంటాడు, ఒక పక్కన సేవకులు కాపాడుతుంటారు, ఒక పక్కన సేవకులు సరిగ్గా సేవ చేస్తారు లేదని దేవుడు విచారణ చేస్తుంటాడు, ఎంక్వైరీ చేస్తుంటాడు. ఏంటి? దేవుడు ప్రతిదీ అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కయ్యను ఉన్నాడు, ఏబేలు ఉన్నాడు. కయ్యను ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. కయ్యను ఎవరు? గొర్రెల కాపరి. మొదటి గొర్రెల కాపరి ఎవరు? కయ్యను. ఏబేలు. ఏబేలు మొదటి గొర్రెల కాపరి అయితే ఏబేలు ఏం చేస్తాడు? కయ్యను చంపేశాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడు? కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. విచారణ చేశాడు లేదా? చంపేసాడా? పోయాడు? సత్యాలు వదిలేశాడా? లేదు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. నాకు తెలియదు ప్రభా, నేను అడిగిన కావలి వాడినా అన్నాడు. నీ తమ్ముని యొక్క రక్తం భూమిలోంచి నాకు మొరపెట్టిస్తుంది. షాక్ అయిపోయాడు ఆయన. నేను చేసిన దేవుడు తెలిసిపోయింది అని. ఉద్దేశ దిమర ఏంటో భూమి మీద శపించబడి అని చెప్పేశాడు. ఎందుకు చెప్తాను ఇదంతా కూడా? ఒక మనిషి ఏమైనా సరే మనుషులు వదిలేచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంట? విడిచిపెట్టడు. ఎక్కడ ఉన్నా వెతుకుతాడు, ఎక్కడున్నా పట్టుకుంటాడు, ఎక్కడున్నా న్యాయ తీర్పు అనేది చేస్తాడు. ఒకవేళ మనం కీడు చేసి ఎవరు వెళ్ళిపోయారు అనుకోండి, మనల్ని మోసం చేసి ద్రోహం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, మనం వదిలేస్తాం. సరే పోనీ, వాళ్ళ పాపం వాళ్ళకి వస్తే కర్మ తిరిగి వాళ్ళకి వస్తాం, వదిలేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంట? విచారం చేసి నా బిడ్డకి మోసం జరిగింది, అన్యాయం జరిగింది చెప్పి మనకి న్యాయం చేస్తాడు, వాళ్ళకి న్యాయం చేసి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే విచారించే కాపరి. ఏ కాపరి అంట? మొట్టమొదటి ఏ కాపరి అయినా? బలమైన మంచి ఆహారం పెట్టే కాపరి. రెండోది ఏ కాపరి అంటే ఆయన మన గురించి విచారం చేసే కాపరి. మూడోది ఈయన కాపాడే కాపరి. ఏ కాపరి అంట? కాపాడే కాపరి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 10వ వాక్యములో ఆయన కాపాడే కాపరి. ఇట్లరా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏమని చెప్తున్నాడు దేవుడు? జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టబడిన వాడు ఎవరంట? ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే చెదరగొట్టాడు. ఎందుకని? వాళ్ళు చేసే పాపాలు, అన్యాయము, అక్రమం, మోసాలకు ఏం చేశాడు? శత్రువులు లేపి శత్రువుల ద్వారా వాళ్ళని చంపి యుద్ధాలు చేసి వాళ్ళని చెదరగొట్టాడు. అయితే దేవుడే ఉన్నాడు, చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందును కాపాడినట్లుగా కాపాడునని తెలియచేయడి. కాబట్టి ఒక గొర్రెల కాపరి తన మందని చెదరగొట్టి మళ్ళా తానే వెళ్ళి కాపాడి
వాటిని తెచ్చుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపానికి నేనే చెదరగొడతాను, మరలా వాళ్ళని ఏం చేస్తాను దేవుడు సమకూరుస్తాను. చెప్పండి అందరు ఏమన్నా అంటే మళ్ళీ ఏం చేస్తాను దేవుడు సమకూరుస్తాను. 11వ వాక్యంలో యెహోవా యాకోబు వంశస్థులను విమోచించున్నాడు, వారికంటే బలవంతులైన నా చేతిలో నుండి వాని చేతిలో నుండి వారిని విడిపించున్నాను. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, యెహోవా యాకోబు వంశస్థుల్ని విమోచించున్నాడు, వారికంటే బలవంతులైన వారికైనా బలవంతులైన వారి చేతిలో నుండి ఏం చేస్తున్నాడు వారిని విడిపిస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డ మనము బలవంతుల చేత ఇరుక్కున్నాం అనుకోండి, శత్రువుల చేత ఇరుక్కున్నాం అనుకోండి, విరోధుల చేత ఇరుక్కున్నాం అనుకోండి, పగవారి చేత ఇరుక్కున్నాం అనుకోండి, దేవుడు విడిపించడా? తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మనము గ్రహించాల్సి అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఒకవేళ మనం తప్పు చేసినప్పుడు ఆయన మనం శిక్షించినా సరే మళ్ళా తిరిగి ఏం చేస్తాడంట, మళ్ళా పోషించడానికి ముందుకే వస్తాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, ఏమని చదువుతున్నాం 10వ వాక్యంలో, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా కాపాడునని తెలియచేయండి. కాబట్టి దేవుడు మనిషిని శిక్షిస్తాడు. మనం తప్పు చేస్తాం అనుకోండి, మనం అయ్యా నేను తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించంటే దేవుడు ఏం చేస్తాడు, కనికరపడి క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మనం ఏం చేయాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. సంఘానికి వచ్చి ఏం చేయాలి, మనము సాక్ష్యం చెప్పాలి. దేవుడు నాకు చిన్న తప్పు చేసినా సరే దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాన్ని తీసివేశాడు, ఆ భారము ఆ బాధ ఆ దుఃఖం నా నుంచి తొలగించబడింది అని చెప్పి దేవునికి ఏం చేయాలి, మనము సాక్ష్యం అనేది చెప్పాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన గొర్రెలను ఏం చేస్తాడంటే కాపాడుతాడు. నిన్ను కాపాడాడు కొనకడు నిద్రపోడు. కాబట్టి గొర్రెల కాపరి ఏం చేశాడు, దావీదు సింహము ఎలుగుబంటి వస్తే వాటిని కొట్టి చంపి గొర్రె పిల్లని ఏం చేశాడు, కాపాడాడు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో మన జీవితంలో శత్రువు వచ్చినప్పుడు దాన్ని కొట్టి చంపే ఒక శక్తి మనకు కావాలంటే దేవుడు మనల్ని కాపాడితేనే కాపాడబడతాం. యెహోవా కాపాడని ఎడల కాపాడు వారి ప్రయాసము వ్యర్థము. దేవుడు కనుక మనల్ని కాపాడకపోతే కావలి కాసినా వ్యర్థమే, యెహోవా కావలి కాయినప్పుడు మనం ఎంత మేలుకొన్నా వ్యర్థమే. అందుకనే మరొక స్థలంలో ఒక వాక్యం చదువు, 80వ కీర్తన 15వ వాక్యం చదవండి. 80వ కీర్తన 15వ వాక్యం. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. ఇక్కడ మనం చదువుతున్నాం, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరిచిన కొమ్మ అంటే ఒకటి అంకుంది, అది కింద చదివితే కుమారుని అని రాస్తుంది. అంటే నీవు నాటిన మొక్కని కాయము, నీ కొరకు ఏర్పరచుకున్న నీ కుమారుడు ఏం చేయాలంట, కాయము. అంటే కాపాడేది ఎవరండి, దేవుడే. దావీదు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. దావీదు ఎంత గొప్పవాడైనా సరే, ఆసాబు చెప్తాడు ఈ మాటలు. ఆసాబు ఎంత గొప్పవాడైనా సరే కీర్తనలో వాళ్ళందరూ కూడా దేవుని గణపరిచి దేవుని మహిమపరుస్తున్నారు. కింద చదవండి 17వ వాక్యం. 17 నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాలముండును గాక. హల్లెలూయా. నీ కుడి చేతి మనుషునికి తోడుగా ఉండాలి, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగా ఉండాలి, నీ బలము ఉండాలి. అందుకని దేవుని బిడ్డల మన అందరం కూడా మనల్ని కాపాడాలంటే దేవునికి ఉండాలి కుడి చెయ్యి. ఆ కుడి చెయ్యి బలం మనకు ఉండాలి. ఎవరి బలము, దేవుని బలం. కాబట్టి దేవుడు ఆ కుడి చేతితో మనల్ని కాపాడాలి, ఆ కుడి చేతిలో మనం దాగి ఉండాలి. అప్పుడు మాత్రం మనం కాపాడబడతాం. లోకంలో మనకి ఎన్ని అపాయాలు వచ్చినా ఎవరు మనల్ని కాపాడలే. ఏ భయం వచ్చినా ప్రభువారిని కాపాడంటే ఆయన ఏ సమయమైనా, అది అర్ధరాత్రి అయినా సరే, ఎంత చీకటైనా సరే, ఎవరు లేకపోయినా సరే వెంటనే మనల్ని ఏం చేస్తాడంట, కాపాడుతాడు. నేనైతే ఒకటే, అర్ధరాత్రులు కానీ ఇప్పుడు నా ఒంటరిగా ప్రయాణం చేస్తాడు, భయపడను. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు కదా. ఎవరంటే దేవుడు నాతో ఉన్నాడు కదా, దేవుడు నన్ను కాపాడుతాడు కదా, ఆయన దూతలు నాతో ఉన్నారు కదా, ఎందుకు భయపడాలని చెప్పేసి నేను భయపడను. కొంతమంది ఏదైనా గాలి శబ్దం వచ్చినా, ఏదైనా ఒక చీకటి కనపడినా దెయ్యం అనుకుని భయపడతారు. నేనైతే దగ్గరికి వెళ్ళి చూస్తాను ఇట్లాగా. ఏంటదండి, మనం ఎందుకు భయపడాలి? దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమో లేదు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో మొన్న రాత్రి కూడా నేను నిద్రపోతాడు కల్లో 2 దెయ్యాలు పట్టిన 2 మనుషులకి నేను ప్రార్థన చేసి బలంగా వదిలించి ఆ దెయ్యాలను పంపించాను. నిద్రలో కూడా దెయ్యాలను కొడుతుంటాను. దేవుడిచ్చిన వరం అది.
నిద్రలో కూడా దెయ్యాలు వెళ్ళగొడుతుంటారు ప్రార్థన చేసి, ఎవరెవరికి ఒంట్లో పోలేదు కాబట్టి. అంటే నేను కాదు, నాలో నా ఆత్మ వెళ్ళి ఏం చేస్తాంట, ఎవరిలో దెయ్యాలు ఉన్నాయో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దెయ్యాలను ఏం చేస్తాను, నాలో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టి వాళ్ళకి విడుదల చేస్తుంది అనమాట మనం ప్రార్థన చేస్తాము. కాబట్టి దేవుని బిడ్డని మనము, దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. అందుకే ఒక మాట చెప్పాడు, యెహోవా నన్ను కాపాడుచున్న దినముల్లో ఉన్నట్టుగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఆయన నన్ను కాపాడలేదు, సాతాను నన్ను అప్పగించాడు, నా వల్ల కావట్లేదు అంటున్నాడు. ఎవరైనా ఏబు గారు యెహోవా కాపాడిన దినముల్లో చాలా బాగున్నాయని అంటున్నాడు ఆయన. దేవుడు ఎప్పుడైతే సైతానికి అప్పగించాడో ఆయన పరిస్థితి బాగోల. రాత్రి అంతా పగలు ఎప్పుడైద్ది, పగలంతా రాత్రి ఎప్పుడైద్ది అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉండేవాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు తన కుడి చేతిన మొక్కను నాటాడు, ఆయనే కాయిస్తున్నాడు. కాబట్టి మనందరూ కూడా భయపడాలా, భయపడకూడదా చెప్పండి? వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, సాతాను వచ్చినా, శత్రువులు వచ్చినా, విరోధులు వచ్చినా, పగవారు వచ్చినా భయపడాలా, ధైర్యం ఉండాలా? మనకి కాపరి ఉన్నాడా లేడా? మనల్ని కాసే కాపరికి అపాయం వచ్చే తెలుసా తెలీదా? శత్రువు వచ్చే తెలుసా తెలీదా? గర్జన సింహులు సాతాను వచ్చేదానికి తెలుసా తెలీదా? తెలుసు. అందుకని దేవుని బిడ్డ మనము ఎక్కడ భయపడకూడదు, దేనికి భయపడకూడదు, మనం ధైర్యం ఉండడానికి మనం ప్రయాసపడాలి. అందుకని మనం చదువుతున్న మూడోదిగా ఆయన మన గురించి ఏం చేస్తాడంటే ఆయన కాపాడే దేవుడిగా ఆయన మనల్ని ఉంటున్నాడు. ఆ తర్వాత నాలుగోది మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 16వ వాక్యం. అనుసరించు కాపరి ఎవరంట? అనుసరించే కాపరి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యం. నేను నిన్ను అనుసరించు కాపరునయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఇర్మియా చెప్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు, నేను నిన్ను అనుసరించు కాపరున ఇండుట మానలేదు. అంటే దేవుడు ఒక కాపరగా ఉన్నాడు. ఇర్మియా గారు కూడా ఎలా ఉన్నాడంట? కాపరగా ఉన్నాడు. కాపర అంటే ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడు ఈయన? దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. చెప్పండి, ఎవరినంట? దేవుడు ఒక కాపరగా ఉంటే ఇర్మియా గారు ఏం చేస్తాడు? ఆయన కూడా ఒక కాపరగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రవచించే ఒక ప్రవక్తగా, ఒక కాపరగా, దేవుని విషయాలన్నీ మనుషులు చెప్పేవాడుగా, మనుషుల విషయాలన్నీ దేవుని చెప్పేవాడుగా ఆయన కాపరగా ఉన్నాడు. ఉండి కూడా ఏమన్నాడు తెలుసా? నిన్ను అనుసరించి కాపరగా నేనేం చేయాలంట? మానలేదు. ఎన్ని కష్టాలు వచ్చా మనం ఏం చేయకూడదు? దేవుని అనుసరించి. అంటే ఏంటి? ఒక కాపరి ఎలా నడిపిస్తే గొర్రెలు ఏం చేయాలి? అలాగే నడుచుకోవాలి. ఇందులో చూడండి 14వ వాక్యం రాసింది. ఇర్మియా గారు చెప్తున్నారు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణ భూతుడు. కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరిస్తే నా వ్యాధులన్నీ స్వస్థత పొందుతాను, నువ్వు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను అని చెప్పేసి ఆయన ఎవరికి మొరపెట్టుకుంటాడు? దేవునికి మొరపెట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా మనుషుల దగ్గర పరిగెత్తకూడదు. మనకి ఏ కష్టం వచ్చినా ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ప్రభువా నాకు వ్యాధి వచ్చింది, నన్ను స్వస్థపరచండి. అయ్యా నాకు సాతాను లేకపోతే మరణమో ఒక పాపం వచ్చింది, నన్ను రక్షించనని చెప్పి ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. వాళ్ళు తప్పు చేస్తే లేదా, మేము తప్పు చేస్తే వచ్చిందా, వాళ్ళందరూ తప్పు చేసి బతకట్లేదా, మేము తప్పు చేస్తే తప్పు అయిందా అని చెప్పి మనం ఇతరులు ఏం చేయకూడదు? చూడకూడదు. ఏం చేయకూడదు అంటే ఇతరులు మనం ఏం చేయమంట? చూడకూడదు. ఎప్పుడు కూడా మనం ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఇర్మియా గారు ఎవరిని చూశాడు? ఆయనకి వ్యాధి వచ్చినప్పుడు, ఆయన కష్టం వచ్చినప్పుడు, ఆయన శత్రువు వచ్చినప్పుడు ఆయన ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. కాబట్టి మన కష్టం ఎవరిని చూడాలి మనము? ఆ మనుషులు ఎవరు సహాయం చేయలేదు, వీళ్ళెవరు మనల్ని ఆదుకోలేదు, వీళ్ళెవరు మనల్ని అర్థం చేసుకోలేదు, వీళ్ళెవరు మన దగ్గర అండగా లేరు, వీళ్ళెవరు మనల్ని ఆదరించలేదు, ఇలాగ మన మనసులో ఎప్పుడు చూడకూడదు. వాళ్ళందరూ మనకి ఎటువంటి సహాయం చేయరు. అందుకని అంటున్నాడు 16వ వాక్యంలో, నేను నిన్ను అనుసరించి కాపున ఇండుట మానలేదు, ఘోరమైన దినములు చూడవలన నేను కోరుకోలేదు, నీకే తెలిసింది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించకము. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఆపద వచ్చినప్పుడు ఎవరు చెప్పుకోవాలి? దేవుడికే చెప్పుకోవాలి. మీకు ఏ కష్టం వచ్చినా, ఎవరి వలన కష్టం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఆ సమయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఎవరినంట?
దేవుణ్ణి మాత్రమే. దేవుని మనం గుర్తు చేసుకుంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, నిన్ను అనుసరించు కాపరి. ఎవరంట? నిన్ను అనుసరించడం మారలు. అంటే ఏంటి? దేవుణ్ణి వెంబడించడం మానకూడదు. కష్టం వచ్చిన ఇంకా అక్కడ ఆగిపోవటం, వ్యాధి వచ్చిన ఇక్కడ ఆగిపోవటం, మరణం వచ్చిన ఇక్కడ ఆగిపోవటం, ఇట్లా మనం ఏం చేయాలంటే దేవుని వెంబడించి ఏం చేయకూడదు, ఆపకూడదు. ఎన్ని కష్టాలు ఏం చేయాలంట, దేవునితో మనం ఏం చేయాలంట, నడుచుకుంటూ మనం ఏం చేయాలంట, ముందుకే వెళ్ళాలి. అదొక వాక్యం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. యోహాను సువార్త 13:15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఇక్కడ యేసు ప్రభు చూడండి, వీళ్ళ నేర్చుకోవాలని చెప్పి ఆయన చేశాడు. ఎవరు నేర్చుకోవాలని? శిష్యులు నేర్చుకోవాలి తగ్గింపు జీవితము, అందరితో కలిసి ఉండాలి, అందరికంటే తగ్గించుకొని ఉండాలి చెప్పేసి యేసు ప్రభు కాళ్ళు కడిగాడు. దేవాది దేవుడే ఏం చేశాడంట, వాళ్ళ పాదాలు కడిగాడు. ఒక పాదాలు కడిగి ఎవరండి? కూతురునిచ్చిన మామ కన్యాదానం చేసి కూతురు ఏం చేస్తాడంటే కాళ్ళు కడుగుతారు. అతను తప్పితే ఇంకెవరో ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడగరు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఒక దేవాది దేవుడు ఉండి, ఒక పరిశుద్ధుడు ఉండి కూడా ఆయన ఏం చేస్తాడంటే కాళ్ళు కడిగి వాళ్ళకి ఏం చేస్తాడంటే మాదిరి చూపించాడు. ఏం చూపించాడంట? మాదిరి చూపించారన్నమాట. అనుసరించే విధం, ఈ విధంగా మీరు వెంబడించాలి, ఈ విధంగా మీరు చేయాలని చెప్పేసి మాదిరిని అక్కడ యేసు ప్రభు చూపించాడు. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతన్ని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఇక్కడ మనం చదువుతున్నాం, అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం విను గనుక అవి అతన్ని వెంబడించును. కానీ ఇప్పుడు ఈ గొర్రెలని ఎవరు వెంబడిస్తున్నాయి? యేసుప్రభుని గొర్రెల కాపరి వెంబడిస్తున్నాయి. అలాగనే మనం కూడా ఆయన యొక్క పద్ధతిని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి దాని కొరకు ఏం చేస్తాడంటే ముందుగానే ఆయన ఏం చేస్తాడంట పాదాలు కడిగాడు. 27వ వాక్యం చూడండి. ఇందులో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడించును. ఇక్కడ చూసినట్లయితే నా గొర్రెలు నా స్వరాన్నే వింటాయి, వేరొక అన్య స్వరాలు వినవు. నేను వాటికి గొర్రెలు కాపరిని కాబట్టి అవి నన్నే వెంబడిస్తున్నాయి. అవి మాదిరిగా నేను ఉన్నాను కాబట్టి వాటికి నా స్వరం వినపడుతుంది. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూడండి, గొర్రెలు కాపరి చూడండి, ఎన్ని గొర్రెలు ఉన్నా సరే దాని మధ్యలో తన గొర్రెను తను కనిపెట్టగలడు. అలాగే ఎంతమంది కాపరున్నా సరే తన గొర్రె ఏం చేస్తే తనని కనిపెట్టి రాగలదు. అందుకనే మనం ఈ లోకంలో మనకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి అనుసరించి మనం నడుచుకోవాలి. ఏ మార్గంలో ఆయన నడిపించినా ఆయన మనకు తోడున్నాడు కాబట్టి ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన్ని మనం వెంబడించాలి. అందుకని ఇక్కడ చదువుతున్నా, అనుసరించి కాపరిగా ఉండుట నేను మానలేదు అంటున్నాడు. అతనికి వ్యాధి వచ్చినా, అతనికి మరణం వచ్చినా, అతనికి ఆపద వచ్చినా నువ్వే నన్ను స్వస్థపరచు, నువ్వే నన్ను రక్షించు, నేను నిన్ను మాత్రం అనుసరిస్తాను, నిన్ను మాత్రం వెంబడిస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా మనం చదువుచున్నాం. 5వది మనం చూసినట్లయితే ఏమని మనం చదువుచున్నామో, ఆయన రొమ్మును ఆనించుకొని నడిపిస్తాడంట గొర్రెల్ని. కాపరి ఏం చేస్తాడంట తన రొమ్మును ఆనించుకొని గొర్రెలు నడిపిస్తాడు. 5వది యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఎలాగ మేపుతా అంట? ఒక గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో తన కుడి హస్తముతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కాబట్టి ఇక్కడ ఆయన రొమ్మును ఆనించుకుంటాడు. అంటే ఏంటంట, ఇలా ఎత్తుకొని ఏం చేస్తాడంట తీసుకొని వెళ్తాడు. ఎందుకని?
ఎందుకని నడవలేని వాటిని ఎట్లంట నడవలేని వాటిని ఏం చేస్తాడంట ఇలా రొమ్మున ఆనించుకొని మోసుకొని తీసుకెళ్తారు. మీరు చూసారు చాలా మంది చిన్న గొర్రె పిల్ల గొర్రె కాపరి ఈ భుజం మీద ఒకటి ఈ భుజం చేసుకుని ఏం చేస్తుంటాడు వెళ్తా ఉంటాడు. అవి నడవలేవు. కాబట్టి నడవలేని వాటిని ఏం చేస్తుంటే కాపరే మోస్తాడు. అలాగనే దేవుడు ఏం చేస్తాడంటే మనం దేవుళ్ళు ఎదిగేటప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనకి ఏమి తెలియనప్పుడు ఏం చేస్తాడంటే ఆయనే మనల్ని ఏం చేస్తాడు ఎత్తి పట్టుకొని మనల్ని ఏం చేస్తాడు నడిపిస్తాడు. తర్వాత మనం మారు మనసు పొంది పాపక్షమా పొంది బాప్తిస్మం పొంది అభిషేకం పొంది వాక్యాన్ని విని బాగా ఆత్మీయంగా ప్రార్థనలు ఎదిగిన తర్వాత ఆయన మన కింద దించుతాడు. అప్పుడు ఆయనతో కలిసి మనము నడవగలము. అందుకని దేవుని బిడ్డలారా మనము ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే రొమ్మును ఆనించుకొని మనల్ని ఏం చేస్తుంది ఆయన తీసుకొని మోస్తాడు. అందుకనే మనము ఎంత కష్టమైనా ఎంత భారమైనా ఆయన మీద చేస్తాడు. ఆయనే మన భారాన్ని భరిస్తాడు, మన భారాన్ని వహిస్తాడు, ఆయనే మనల్ని సహిస్తాడు, ఆయనే మనల్ని మోసుకొని వెళ్తాడు. గెద్ద రెక్కల మీద ఏంటి తన పిల్లలు మోసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు నేను మొయ్యలేదా అని ఎవరన్నారు అన్నమాట? దేవుడే అంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం బలహీనంగా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేనప్పుడు మనం ఏం చేస్తాడంట దేవుడు నడిపిస్తాడు. ఒక పాట ఉంది మీకు తెలుసు, ఎంత దూరమైనా ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారం అంతా తీరు. పాత పాట తెలుసు కదా మీ అందరికీ, తెలుసా తెలీదా? ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారం అంతా తీరు. ఆ పాట ఎందుకు కట్టారంటే ఒక ఆయన కట్టాడు ఆ పాట. ఎలాగంటే అతను అంట సముద్రం దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు అతనికి తెలియకుండా సమస్యలు పోయాడంట. సమస్యలు పోయినప్పుడు దేవుడు వచ్చి అతను పట్టుకొని తన రొమ్మును వేసుకొని నడిపించుకుని తీసుకెళ్ళినప్పుడు అతనికి మెలకు వచ్చి కిందకు చూస్తుంటే 4 కాళ్ళు కనపడుతున్నాయి అంట. వెనక్కి తిరిగి చూస్తే 4 కాళ్ళు కనపడుతుంది. ఇదేంటి నా ఈ 2 కాళ్ళే కదా అని చూస్తే అప్పుడు యేసు ప్రభు కనపడుతున్నాడు. నేను నిన్ను మోస్తాను నా బిడ్డ, నువ్వు సమస్యలు పోయినప్పుడు నువ్వు అలసిపోయినప్పుడు నేను నిన్ను మోసుకొని తీసుకెళ్తాను అన్నప్పుడు ఆ పాట కట్టాడు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారం అంతా తీరిన పాట కట్టారు. దానికి అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము దేవుడు ఏం చేస్తాడంటే మనం అలసిపోయినప్పుడు సమస్యలు పోయినప్పుడు ఎవరు మనల్ని భరించరు. కష్టాలు ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు ఆకల్లో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. అలాంటి సమయాన్ని మనల్ని మోసేది ఎవరండి? దేవుడే. చెప్పండి ఎవరు మోస్తారంట? దేవుడే. మన కష్టంగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తున్నాము చాలా మంది తల్లులు రోడ్లు అడుక్కుంటున్నారు. ఎవరి కోసము? బిడ్డల కోసము. ఎలాగైనా సరే ఆ బిడ్డను పోషిస్తుంది. అట్లాగే దేవుడు ఏం చేస్తాడంటే ఎంత కష్టమైనా సరే మనకు వస్తే ఆయనే భరిస్తాడు మనల్ని. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే భరించి మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. ఇదే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 46వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 46:4. వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు యాకోబుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేను. అంటే ముసలితనం వచ్చే వరకు కూడా తల వెంట్రుకలు మొలిసే వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడు నేనే. తల్లిదండ్రులు ఎంతవరకు ఎత్తుకుంటారండి? తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటారు మనల్ని? 4 సంవత్సరాలకు ఎత్తుకుంటారంట. సరే 4 సంవత్సరాలు ఎత్తుకుంటారు, తర్వాత ఎత్తుకుంటారా? ఎత్తుకోరు. కానీ దేవుడు ఎప్పుడు ఎత్తుకుంటాడు వాళ్ళని? ఎప్పుడు రొమ్మును ఆనించుకుని ఎత్తుకుంటాడంట. ముదిం వచ్చే వరకు నువ్వు నడవలేని వయసు వరకు కూడా నేను నడిపిస్తానికి ఆయన మోస్తూనే ఉంటాడు. అందుకని దినాల్లో మనం అందరికీ భారం అయిపోతాం. కుటుంబంలో భార్య భర్తకి భారం అయిపోద్ది, భర్త భార్యకి భారం అయిపోతారు, పిల్లల తల్లిదండ్రులకు భారం అవుతారు, తల్లిదండ్రులు పిల్లలకి భారం అయిపోతారు. ఎవరిని ఎవరు మోయలేరు, ఎవరిని ఎవరు మోయలేరు. కానీ దేవుడైతే ఎప్పటి వరకు మోస్తాడంట మనల్ని? ముదిమి వచ్చే వరకు మోస్తాడంట, తల వెంట్రుకలు నెరసే వరకు మోస్తాడంట. దేవుడు చంకన పెట్టుకుంటాడంట, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. అందుకని దేవుని బిడ్డలారా మనము మన భారం ఎవరో మోస్తారనుకుంటే అదంతా అబద్ధం. ఎవరో మన భారాలు మొయ్యరు. ఎవరు మోస్తారంట? దేవుడు మాత్రమే మోస్తాడు. మనుషులు ఎవరు మనల్ని ఆదుకోరు, మనుషులు ఎవరు మనల్ని అర్థం చేసుకోరు, మనుషులు ఎవరు మనతో రారు. అందుకని మనకి ఏది ఉన్నా సరే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మాత్రం మనల్ని ఏం చేస్తాడంటే ఆయన రొమ్మును ఆనించుకొని మనం తీసుకొని వెళ్తాడు. 6వదిగా చూస్తే చివరిగా ఒక వాక్యం చదవండి, నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 9వ వాక్యం చదవండి.
కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు దావీదు? నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఉద్ధరించడం అంటే ఏంటి చెప్పండి? పడిపోయిన వారిని లేపటం. పడిపోయిన వారిని ఏం చేయటంట? లేపటం. ఎవరైతే మరి వారు స్థితి లేవలేని స్థితిలో ఉంటారో, లేవలేని స్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళు వెళ్ళి ఆదరిస్తారు. ఇప్పుడు చూడండి, అన్నదాతలు అంటారు, లేకుంటే దానదాతలు అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి అన్నం లేకపోతే వెళ్ళి ఒకేసారి సరుకులన్నీ ఇచ్చేస్తారు నెల రోజులు. లేదు వాళ్ళకి బట్టలు లేకపోతే ఏం చేస్తారు? చూసి బట్టలు కొని ఇస్తారు. లేదు వాళ్ళకి ఇంటికి ఏదో పట్టా వేసుకొని సరే ఇల్లు అయితే ఏం చేస్తున్నారు? వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తారు? అప్పటికప్పుడు ఇల్లు రేకులు వేసి కట్టించిస్తారు. కొంతమంది అడుక్కుంటే ఏం చేస్తారు? నువ్వు అడుక్కోవద్దు, ఇదిగో నీ నీళ్ళ బాటిల్ అమ్ముకో రోడ్డు మీద, లేకపోతే ఇదిగో ఈ చాక్లెట్లు ఈ బిస్కెట్లు అమ్ముకో రోడ్డు మీద, లేకపోతే ఇది ఈ సోడాకాయ అమ్ముకో, లేకుంటే ఇవి పండ్లు ఇస్తాయి ఈ పండ్లు అమ్ముకో అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళ స్థితిని లేపుతున్నారు పైకి. నువ్వు ఇలా ఉండొద్దు, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండొద్దు అని చెప్పి ఏం చేస్తున్నారు? హెల్ప్ చేస్తున్నారు. చాలామంది యూట్యూబర్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చే డబ్బు ఏం చేస్తారు? కొంతవరకు వీళ్ళకి పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దాని ద్వారా ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చి వీళ్ళకి బాగా డబ్బు వచ్చి అనేకులు కూడా ఏం చేస్తారంట? సహాయాలు చేసుకుంటూ వెళ్ళేవారు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, ఉద్ధరించడం అంటే వారి స్థితిని పైకి లేవనెత్తటం. ఏంటి? ఆ స్థితిలో పడి ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని పైకి లేపుతున్నారు. దావీదును కూడా అన్నారు, వీడికి లేవలేనుడు, వీడికి తీరని రోగం వచ్చింది, ఇంక ఎప్పటికీ కోలుకోని చెప్పేసి దావీదుని చాలా మంది తునీకారంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దావీదుని పైకి లేపాడు. కుదరని రోగం సంభవించింది, వాడు ఎప్పటికీ లేవలేని చెప్పినప్పుడు దేవుడు పోయి దావీదుని పైకి లేపాడు. అలాగే మన జీవితంలో ఎన్నో కోల్పోయి ఇక మనం లేవలేము, మళ్ళీ మొదటి స్థితికి రాలేము, మనం ఇంకా ఇలాగే ఉంటాం, మనల్ని ఎవరు అర్థం చేసుకోరు, మనల్ని ఎవరు ఆదుకోరు, ఎవరు సహాయం చేయరు, ఎవరు చెయ్యి ఇవ్వరని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అలాంటి సమయాన్న దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇక్కడ ఏమని రాస్తుంది? ఇక్కడ నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఏం చేయాలంట? ఆశీర్వదించము, వారికి కాపరవై నిత్యము వారిని ఏం చేయాలంట? ఉద్ధరించాలి. మనుషులు ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పాను, యూట్యూబర్లు అందరూ ఒక్కసారే సాయం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ అడిగితే ఉంటారు, మా దగ్గర లేదు, ఇంకోసారి అడగబాగరా బాబు, నీకు ఒకసారి చేసిన తప్పు అయిపోయింది, పొద్దాక మమ్మల్ని పట్టుకున్నాం అంటారు. కానీ దేవుడు ఎప్పుడంట? కాపరిగా ఉండి నిత్యం ఉద్ధరిస్తాడు. ఒకసారి రెండుసార్లు భూమి మీద ఎంతకాలం మనం ఉంటామో అంతకాలం కూడా ఏం చేస్తాం? దేవుడు ఉద్ధరిస్తాడు. అందుకని మనకి ఏది కావాలో ఎవరైపు చూడాలి? చెప్పండి, అందరూ చెప్పండి, మీరు చెప్పండి, ఎవరైపు చూడాలంట? మీకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఎవరి వైపు చూడాలి? నేనైతే దేవుని వైపు చూస్తానండి. ఎవరు నేను అప్పు అడగలేదు, ఎవరెవరికి అప్పుకి వెళ్ళలేదు, నా దగ్గర ఉన్నా లేకపోయినా విశ్వాసులు దశమాగలు కానుకలు కొంతమంది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరిని ఇప్పుడు అడగలేదు, నేను ఇవ్వలేదంటే నేను అడగలేదు, ఎవరింటికి డబ్బు కోసం పోలేదు. విశ్వాసంతో నాకు ఏది కావాలో కన్నీళ్లు కార్చడం నాకు తెలుసు, ప్రార్థన చేయడం నాకు తెలుసు. కాబట్టి నేను ప్రార్థన చేసి దేవుని అడుగుతాను. ఆ సమయాన్ని ఏది కావాలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వచ్చి ఏం చేస్తారు? ఇస్తారు. అలా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వచ్చి ఇదిగో ఈ కానుక తీసుకొని వెళ్తుంటారు. అందుకని ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా దేవుని బిడ్డలు మనల్ని ఉద్ధరించదంటే మనం లేవనెత్తగలదు దేవుడు ఒక్కడే. నిత్యము ఒక కాపరిగా ఉండి నిత్యము లేవనెత్తగలదు ఎవరంట? దేవుడు ఒక్కడే. ఎవరైనా మనిషి ఒకసారి సాయం చేస్తారు, 2 సార్లు సాయం చేస్తారు, పద్దాకా చేస్తారా? చేయరు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదవడం ముగిస్తాను. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్నాం, నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఎలా ఉన్నారంట? నా జనులు యెహోవా దేశంలో కిరీటం అందరి రత్నముల వలె ఉన్నారు. వారి కాపరి తన మందను రక్షించట్లు వారి దేవుడిని యెహోవా వారిని రక్షించింది. కాబట్టి ఉద్ధరించగల ఎవరండి? దేవుడు ఒక్కడే. ఒక జనాన్ని కిరీటాన్ని ఇచ్చి రత్నాలు ఇచ్చి మనల్ని నిలబెట్టగలిగేది ఎవరంట? దేవుడు ఒక్కడే. అందుకని మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి?
దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. మన కాపరి ఎవరు? దేవుడు. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు చెప్పండి లేమి కలగదు. అందుకే దావీదు ఏమంటున్నాడు? సింహం పిల్ల ఆకలి గలవై లేముగొన్నను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైండు. అందుకని మనకు అందరికి కూడా ఏ విధమైన సహాయం కావాలన్నా, ఆర్థిక సహాయం కావాలన్నా, ఎటువంటి సహాయం కావాలన్నా కూడా సరే ఎవరి వైపు చూడాలి? మనము దేవుని వైపు మాత్రమే చూడాలి. అందరి కండ్లు మూసుకోండి. దేవుని సందుకు వచ్చే మన అందరం కూడా ఈ వాక్యాన్ని విన్నాం. 6 విధాలైన కార్యాలు మనం చూసి ఉన్నాం. ఒకటి, ఆయన మంచి కాపరిగా మంచి మేతని బలమైన ఆహారం పెడుతున్నాడు. రెండోదిగా ఆయన మందని విచారం చేసేవాడు కనబడుతున్నాడు. మూడోది మందని కాపాడేవాడు కనబడుతున్నాడు. నాలుగోది మందని ఏం చేస్తాడంట? అనుసరించేవాడిగా ఆయన కనబడుతున్నాడు. ఐదోది ఆయన రొమ్మును ఆనించి నడిపిస్తున్నాడు. ఆరోది ఆయన లేవనెత్తి ఉత్తరించేవాడు కనబడుతున్నాడు. అందుకనే మనకు ఒక మంచి కాపరి దేవుడు ఉన్నాడు, మంచి కాపరి సేవకులు ఉన్నారు. మరి మంచి సంఘములో మనం ఉండాలి, మంచి సేవకులతో మనం ఉండాలి, మంచి ఆత్మీయంగా మనం ఎదగాలి, సంపూర్ణత చెందాలి. ఈ లోకంలో దేవుడు మనకు ఉండడని ఆ కాపరిగా మనం అనుసరించేవారు మనం కనపడాలి. ఆయన స్వరాన్ని వినాలి, ఆయన్ని వెంబడించాలి. దావీదు కూడా చెప్తున్నాడు, ఆయన ఒక కాపరిగా ఉన్నప్పటికీ దేవునికి మనుషులకు కాపరి ఉన్నాడు, గొర్రెలకి కాపరి ఉన్నాడు. అయినప్పటికీ నేను నా కాపరి యెహోవా అంటున్నాడు. మనం ఎంత గొప్ప ఉద్యోగమైనా, ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, ఎంత గొప్ప ఆస్తి, ధనము, పేరు, కులము, ఎన్ని చదువు ఉన్నా సరే దేవుడు మనకు ఒక కాపరిగా ఉండాలి. ఆయన మన కాపరు నడిపించాలి. దావీదు రాసినప్పటికీ నా కాపరి యెహోవా, నాకు లేమి కలగదు. ఆయన కాపరిగా ఉంటే నాకు ఏమి తక్కువ అవ్వదు, ఏ కొదువ ఉండదు అంటున్నాడు. ఇది నీకు కాపరిగా దేవుడు ఉండాలి, మనుషులు కాదు. మనుషుల వైపు చూడొద్దు. నీ దేవుడు నీకు కాపరిగా ఉండి నీ దేవుని అనుసరించడం మానకుండా ఉన్నట్లయితే నిశ్చయంగా నీకు ఏ మేలు కొదువై ఉండకుండా సర్వ సమృద్ధిగా దేవుడు దయచేయను గాక, దేవుడు ఆశ్రయించును గాక. ఆమేన్. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. సురక్షితముగా నడుపును నన్ను, చేర్చును నిత్య గృహమున్. సురక్షితముగా నడుపును నన్ను, చేర్చును నిత్య గృహమున్. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. సురక్షితముగా నడుపును నన్ను, చేర్చును నిత్య గృహమున్. సురక్షితముగా నడుపును నన్ను, చేర్చును నిత్య గృహమున్. స్తోత్రం, స్తోత్రం.